వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము ఏపీడిఎస్సి 2025 ఎడ్జిటీలో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్కి మనము ఆన్సర్లు చూద్దాం. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏమంటే ప్రశ్నించే వయస్సు అని ఈ వయోదశకు పేరు. ప్రశ్నించే వయస్సు అని ఏ వయోదశకు పేరు అంటే దీనికి థర్డ్ వన్ ఆన్సరు పూర్వ బాల్యదశ. పూర్వ బాల్యదశని ఏమంటారంటే ప్రశ్నించే వయస్సు అని పిలవడం జరుగుతుంది, పూర్వ బాల్యదశ. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిడ్జెస్ ప్రకారము శిశువులలో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగము. బ్రిడ్జెస్ ప్రకారము శిశువులో ఏర్పడేటువంటి మొట్టమొదటి ఉద్వేగం ఏమంటే దీనికి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ ఉత్తేజం అనమాట. సో బ్రిడ్జెస్ ప్రకారం శిశువులో ఏర్పడేటువంటి మొట్టమొదటి ఉద్వేగము ఉత్తేజము. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని ఉత్పన్నాలకు చెందనిది. గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని ఉత్పన్నాలకు చెందనిది. మరి దీనికి ఆన్సర్ ఫోర్త్ ఏముంది ఇక్కడ మూల్యాంకనం అనమాట. సో గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని ఉత్పన్నాలకు చెందనిది ఏమంటే ఇక్కడ మూల్యాంకనం అనమాట. మరి చెందేటువంటి అంశాలు ఇక్కడ ఏమంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ కాబట్టి యూనిట్లు, తరగతులు, అదేవిధంగా సంబంధాలు, ఈ మూడు కూడా గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో ఉన్నటువంటి ఉత్పన్నాలకు చెందినటువంటి అంశాలు అవుతాయి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏముందంటే క్రింది వాణిని జతపరిచి సరైన సమాధానం గుర్తించండి. క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానం గుర్తించండి. మరి ఇక్కడ ఏముంది ఇక్కడ మనకు సో శాస్త్రవేత్తల పేర్లు, తర్వాత వాళ్ళు రూపొందించినటువంటి అంశాలు ఉన్నాయి ఇక్కడ. మరి దీనికి ఆన్సర్ ఫోర్త్ వన్ BCAD అంట. మరి ఫస్ట్ దానికి బి కాబట్టి బి ఏముంది ఫస్ట్ పేరు ఇక్కడ మనకు శాస్త్రవేత్త పేరు ఇక్కడ స్టాన్లీ హాల్. ఇతను రూపొందించిన అంశం ఏమంటే ఇక్కడ బి అనమాట. శిశు అధ్యయన పద్ధతులను రూపొందించారు. స్టాన్లీ హాల్ శిశు అధ్యయన పద్ధతులు రూపొందించారు. మరి సెకండ్ సి కాబట్టి సెకండ్ ఏముంది ఇక్కడ జోహన్స్ ముల్లర్ అనేటువంటి శాస్త్రవేత్త రూపొందించిన అంశం ఏంటి ఇక్కడ నిర్దిష్ట నాడీ శక్తుల సిద్ధాంతము. తర్వాత సో థర్డ్ ఏముంది జాన్ డ్యూయి ఇతను రూపొందించినటువంటి అంశం ఏమిటి ఇక్కడ సో ఏ ఆన్సర్ కాబట్టి ప్రయోగ పాఠశాలలు. జాన్ డ్యూయి ప్రయోగ పాఠశాలలు. మరి నెక్స్ట్ ఫోర్త్ ఏముంది ఇక్కడ ఫ్రోబెల్ తర్వాత ఫ్రెడరిక్ వీళ్ళు రూపొందించినటువంటి అంశము చైల్డ్ నర్చర్స్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్. చైల్డ్ నర్చర్ అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఇవి దీనికి ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన రావడం అనేది పావ్లాన్ ప్రయోగంలో ఈ దశలో జరుగుతుంది. మరి దీనికి ఆన్సర్ మీకు తెలిసింది థర్డ్ వన్. సో మూడవ దశ నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన రావడం అనేటువంటిది పావ్లాన్ యొక్క ప్రయోగంలో ఏ దశలో అది జరుగుతుందంటే అది మూడో దశలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నవ్యత, ధారాళత, సరళత అనేవి దేనికి చెందినటువంటివి? నవ్యత, ధారాళత, సరళత అనేటువంటివి దేనికి చెందినటువంటివి? దీనికి ఆన్సర్ సెకండ్ కాబట్టి సృజనాత్మకతకు చెందినటువంటివి. నవ్యత, ధారాళత, సరళత ఈ మూడు అంశాలు కూడా సృజనాత్మకతకు చెందినటువంటి అంశాలు అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాటిన్ భాషలో క్యాగ్నిటో అనగా ఏమంటే మరి దీనికి ఆన్సర్ థర్డ్ వన్ అంట జ్ఞానం. సో జ్ఞానం చూడండి ఇక్కడ లాటిన్ భాషలో క్యాగ్నిటో అనగా జ్ఞానం అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి విలువ ఎంత ఉందంటే దీనికి ఆన్సర్ థర్డ్ వన్ 90 నుంచి 109 మధ్యలో ఉంటుంది. 90 నుంచి 109 మధ్యలో 90 to 109 మధ్యలో సగటు ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఉండడం జరుగుతుంది. ఇంటెలిజెంట్ క్వశ్చన్ అనమాట. తర్వాత క్వశ్చన్ చూద్దాం. సరైన జతను కనుగొనము. మరి దీనికి ఆన్సర్ సెకండ్ అంటే ఇక్కడ ఆన్ మెమొరీ ఎబ్బింగ్ హాస్ అనేటువంటిది ఇక్కడ సరైన జత అవుతుందన్నమాట. సో మిగతావి 1, 3, 4 ఇక్కడ రాంగ్ అవుతున్నాయి ఇవి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తర్వాత క్రింది వాటిలో సరికాని జతలను గుర్తించండి. మరి ఇక్కడ ఏముంది ఇక్కడ అంక మధ్యమము దానికి సంబంధించిన అంశం అంకగణిత సగటంట. మధ్యగతము గరిష్ట విలువ, బాహుళకము కనిష్ట పౌనఃపున్యం కలిగినటువంటి విలువ, ప్రామాణిక విచలనము దత్తాంశ విచలనం యొక్క కొలత. మరి ఇందులో మీకు తెలిసిందేది సో BC ఈ రెండు కూడా రాంగ్ అనమాట. అంక మధ్యమం అంటే అంకగణిత సగటు రెండు కూడా ఒకటే. అంక మధ్యం అన్న సగటు అన్న సరాసరి అన్న ఒకటే. తర్వాత మధ్యగతం అంటే ఏంది ఇక్కడ మధ్యగతం అంటే మామూలుగా సో మధ్యలో వచ్చేటువంటి విలువ గరిష్ట కాదు కనిష్ట కాదు, అది అన్ని విలువలకు కూడా మిడిల్లో ఉన్నటువంటి విలువను ఏమంటే మధ్యగతం అని అంటారు. తర్వాత బాహుళకం సో ఎక్కువ సార్లు వచ్చేటువంటి విలువ అనమాట. అంటే ఇక్కడ కనిష్ట కాదు, ఇక్కడ గరిష్టంగా ఉన్నటువంటి పౌనఃపున్యం అనమాట.
అంటే ఎక్కువ సార్లు వచ్చేటువంటి విలువని ఏమంటారు బహుళకం అని అంటారు. కానీ ఇక్కడ తప్పించినాడు, ఇక్కడ రాంగ్ ఇచ్చినాడు. ఇక్కడ కనిష్ట అంటే కనిష్ట కాదు, గరిష్ట పౌనపుణ్యం కలిగినటువంటి విలువ అనమాట. మరి నెక్స్ట్ డి అంటే ఇక్కడ ప్రామాణిక విచలనం, ఇది సరైనటువంటిది. ఇక్కడ దత్తాంశ విచలనం యొక్క కొలత అనమాట అది. కాబట్టి ఏ డి కరెక్ట్, ఇక్కడ బీసీ రాంగ్ అనమాట. మనకి సరికాంతి కావాలి కాబట్టి మనకి ఆన్సర్ ఏంటి ఇక్కడ బి మరియు సి, కాబట్టి సెకండ్ ఆప్షన్ అనమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తర్వాత ఎడిపస్ కాంప్లెక్స్, ఎడిపస్ కాంప్లెక్స్ అంటే ఏమంటే ఇక్కడ దీనికి ఆన్సరు సెకండ్ ఆప్షన్. ఇక్కడ దీని ఆన్సరు అబ్బాయిలు తల్లి పట్ల ప్రేమానురాగాలు చూపడము, అబ్బాయిలు తల్లి పట్ల ప్రేమానురాగాలు చూపడం ఏమంటారు ఇక్కడ ఎడిపస్ కాంప్లెక్స్ అని అంటారు. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాం. 3 సంవత్సరాల వయస్సు గల పిల్లవాడు తనతో పాటు చంద్రుడు కూడా వస్తున్నాడు అనుకోవడము ఫియాజే ప్రకారము ఇది దేనికి చెందుతుందంటే ఏ వాదం అంటే ఇది, దీనికి ఆన్సర్ థర్డ్ వన్. ఇక్కడ అహం కేంద్రీకృత వాదం అంట, అహము కేంద్రీకృత వాదం కిందికి రావడం జరుగుతుంది. 3 సంవత్సరాల పిల్లవాడు తనతో పాటు చంద్రుడు కూడా వస్తున్నాడు అని అనుకోవడం అనేటువంటిది ఫియాజే ప్రకారము అహం కేంద్రీకృత వాదం కిందికి రావడము జరుగుతుంది అనమాట అది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రావెన్స్ స్టాండర్డ్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేటువంటిది, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనేటువంటిది ఏమంటే ఇక్కడ సెకండ్ దీని ఆన్సర్ ప్రజ్ఞామాపిని అనేటువంటిది. ఇది ఒక ప్రజ్ఞామాపిని, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ అనేటువంటిది ప్రజ్ఞామాపిని అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక వ్యక్తికి ఒకేసారి 2 గొప్ప కంపెనీలలో ఉద్యోగం వచ్చింది, దేనిలో చేరాలనేటువంటి సందర్భంలో కలిగేటువంటి సంఘర్షణ ఇక్కడ ఏమంటారంటే ఉపగమ. ఫస్ట్ ఆప్షన్ అనమాట దీని ఆన్సర్ ఉపగమ. 2 పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తికి ఒకేసారి 2 గొప్ప కంపెనీలలో ఉద్యోగం వచ్చినప్పుడు అతను దేనిలో చేరాలో నిర్ణయించలేకపోవడం ఏమంటారు ఇక్కడ కలిగేటువంటి సంఘర్షణ ఇక్కడ ఏమంటారంటే ఉపగమ సంఘర్షణ అనడం జరుగుతుంది అనమాట అది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్డబ్ల్యూఓటీ యొక్క ఎక్రోనిమ్ ఏమిటి ఇక్కడ, మరి దీనికి ఆన్సర్ ఇక్కడ ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ మరి ఎస్ అంటే స్ట్రెంగ్త్, డబ్ల్యూ అంటే వీక్నెస్, ఓ అంటే ఆపర్చునిటీ, టీ అంటే ట్రీట్ అనమాట. కాబట్టి దీనికి ఆన్సర్ ఫోర్త్. ఇక్కడ ఎస్డబ్ల్యూఓటీ అంటే ఇక్కడ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ తర్వాత ట్రీట్ అనమాట, ట్రీట్. సరే, తర్వాత క్వశ్చన్ చూద్దాం. మరి 40వ క్వశ్చన్ ఇక్కడ సరే అంటే లాస్ట్ క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ థీమాస్ అనగానే ఏమంటే ఇక్కడ దీని ఆన్సర్, దీనికి థర్డ్ ఆప్షన్ అంటే ఇక్కడ కథ అనమాట. ఇక్కడ థీమాస్ అంటే అర్థమైంది కథ, థీమాస్ అంటే కథ. ఇవి మనకు సైకాలజీలో వచ్చినటువంటి బిట్స్ అనమాట ఇవి. సో దయచేసి మీకు వీడియోని ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.